కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా డే ఘనంగా పత్తికొండ నియోజకవర్గంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుతో పాటు ప్రభుత్వ ఉద్యోగస్తులు, పాఠశాల విద్యార్థులు, ప్రజలు పాల్గొనడం జరిగింది. ఎమ్మెల్యే శ్యాంబాబు మాట్లాడుతూ ప్రజలంతా ప్రతిరోజు గంట పాటు యోగా చేయాలని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మరియు దేశ ప్రధానమంత్రి కూడా మోదీ ఈ యోగా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పాల్గొంటే ప్రతి మనిషికి ఆరోగ్యంగా ఉంటుందని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు పత్తికొండ గ్రామంలో పట్టణంలో తేరు బజార్లో మరి యోగాంధ్ర ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలుపిచ్చారో అదేవిధంగా మన మోడీ గారు కూడా పిలిపించారు. మరి వరల్డ్ యోగా డే అని చెప్పి ఈరోజు మనం అందరము ఎన్నుకొని పెట్టుకునే రోజు ఇది. మరి మొత్తం ప్రపంచంలో ప్రతి ఒక్క కంట్రీలో యోగా అనేది ఒక క్రేజ్ మాదిరి తయారైంది. మరి ఎక్కడైతే యోగా పుట్టిందో అక్కడ మనం తక్కువ చేసుకుంటూ వస్తున్నాము. మరి ఇది గమనించి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ మన హెరిటేజ్ మనం కాపాడుకోవాలా. మన కాడ యోగా ఆసనాలు ఏదైతే ఉన్నాయో క్యాన్సర్ లాంటివి డేంజరస్ డిజీజెస్ని కూడా దూరం పెడుతుంది. మీరందరూ కూడా దయచేసి యోగా చేయండి. యోగా చేయడంతో హెల్త్ అదేవిధంగా మైండ్ కూడా చాలా క్లారిటీతో ఉంటుందని చెప్పి ఈరోజు పిలిపించడం జరిగింది. అదే పిలుపు మేరకు మేమందరం కూడా పత్తికొండలో ప్రతి ఒక్కరం కూడా యోగాంధ్రలో మేము పాల్గొని మరి ఇప్పుడు చూసాము ఒక గంట సేపు చేసాం యోగా. మరి జిమ్లో 2 గంటలు చేసినా కానీ అంత చెమట రాదు. గంట సేపు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మామూలుగా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేస్తూనే భారీగా చెమటలు పట్టినాయి. మరి పెద్దలు ఆ కాలంలో ఎవరైతే ఋషులు, మునులు వీళ్ళందరూ యోగా ఎవరైతే దీన్ని అప్పుడు కనబెట్టుకొని ప్రతి ఒక్క బాడీ పార్ట్ని కూడా మూవ్ చేసే అంత ఒక కేపబిలిటీ ఉన్న ఒక ఎక్సర్సైజ్ని మనకి ఇచ్చారు. అందుకోసమే దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే యోగా చేయండి. అట్లీస్ట్ ఒక 15-20 మినిట్స్ కూడా దినంలో ఒక 15-20 మినిట్స్ చేసినా కానీ మన హెల్త్ మనం కాపాడుకునే వాళ్ళు అవుతాము. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్ అందరు కూడా చెప్పేది ఏంటంటే మీరు రన్నింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, అన్ని చేయండి. దాంతోపాటు బ్రీతింగ్ ఎక్సర్సైజ్, యోగాలో ఒక ప్రాణాయామం అనే ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒకటి అడాప్ట్ చేసుకొని స్టార్ట్ చేస్తే 100%గా ప్రతి ఒక్కటి మైండ్ క్లారిటీ, బాడీ క్లారిటీ అన్నీ ఉంటుందని చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. Okay, relax. 3. Okay, relax. 4. Okay, relax. Last side. యోగా దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరి దేశ ప్రధాని కావచ్చు, వారు మనకు కావలసినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, విద్యా వైద్య రంగాల విషయంలో కావచ్చు, వారి సేవలు చేస్తూ ఉన్నారు. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది మానవుని యొక్క ఆరోగ్యం. ఇది చేయాలంటే ఏం చేయాలి? దానికంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. ఏ రోజు నుండి స్టార్ట్ చేస్తే ఈ కార్యక్రమం బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు మరి సూచనలతో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఒక్కసారి మనం పిలిస్తే రారు, వీరికి కొంత శిక్షణ ఇవ్వాలి మరి అనేటువంటి సదుద్దేశంతో మా యొక్క సచివాలయ స్టాఫ్కు జనాభా అంటే యువకులు కావచ్చు, మధ్య వయస్కులు కావచ్చు, మరి వృద్ధులు కావచ్చు, ఇలాంటి వాటిని మన జనాభాలో దాదాపు 3,000 మందిని మేము ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయగలిగినాం. రిజిస్ట్రేషన్ చేస్తూ 3 రోజులు ఇక్కడ శిక్షణా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం. ఇవాళ చివరి రోజు. మరి మనకు మాస్టర్ ట్రైనర్గా వచ్చినటువంటి మరి ఓబ్లే సార్కు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. ఆరోగ్యాల కొరకు ప్రయాస ఎక్కువ ఉన్నది. ఇది నేను చేయాలంటే దీని వెనుక చాలా ప్రయాసం ఉన్నది.
దినోత్సవాన్ని ఇప్పుడు జరుపుకుంటున్నాము. యోగా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. యోగా మన దేశంలోనే పురాతనమైన ప్రాక్టీస్ విద్య అనే అనొచ్చు. ఈ యోగా వల్ల ప్రపంచానికి పరిచయం చేయడానికి మనం తీసుకున్న నిర్ణయం 11 సంవత్సరాల కిందట పునాది పడింది. ఈ యోగా డేని ఈ పొద్దు జరుపుకోవడానికి మనకి చాలా సమస్యలు ఉంటాయి. నడుముల నొప్పులు, మోకాల నొప్పులు. ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచ యోగా దినం. మన భారతదేశంలోనే పురాతనమైన ఈ యోగాని మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించడానికి ఈరోజు ప్రత్యేకంగా మనకి జూన్ 21వ తారీఖు ప్రపంచ యోగా డేని ప్రకటించినారు. కాబట్టి ప్రతి ఒక్కరు మనం దైనందిన కార్యక్రమాల్లో డైలీ ఎన్నో టెన్షన్స్ ఇతరత్ర పనులు చేస్తూ ఉంటాం. కాబట్టి యోగా వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాదు, మనిషి కూడా మంచి స్ట్రాంగ్గా మంచి ఆలోచనలతోన ప్రతిరోజు యోగా చేస్తే మంచి రోజు మనము ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము. ఎలా పారవశ్యం పొందుతాము పాటిస్తే తలనొప్పి నుంచి మొదలుకొని అరికాలు వరకు ఏ వ్యాధి ఉండదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రపంచ యోగా దినోత్సవం చేసినటువంటి సెక్రటరీ సార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అందరికీ ఆత్మకంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారము మన పచ్చిగొండ ఎమ్మెల్యే కేఈ శాంతరావు గారి ఆదేశాల మేరకు ఈ రోజు మన సెక్రటరీ సార్ గారు కూడా మన పెరువుల గ్రామంలో యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. యోగా దినోత్సవం అంటే యోగా అంటే ఏంటంటే మనం నిత్యం పని చేస్తుంటాం, కానీ మన అవయవాలు కొన్ని భాగాలు పని చేయక కొన్ని నిలబడినప్పుడు మన సార్ ఇప్పుడు వేడి ఉందని చూపిస్తుంది. ఇప్పుడు లోపల అంతేగాని సారే చెప్పాలని అట్లే ఇంటికి పట్టుకుని కూర్చోకూడదు. ఒకటి సారు ధ్యానం చెప్తున్నాడు కదా, మనమంతా విద్యార్థులం. కళలా ఉంటుంది, అది రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. Good.